అయితే సార్ ఎందుకు క్రూడ్ ఆయిలే అంత దాని మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది యుద్ధం జరిగితే? యెస్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటిది ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అండి. అంటే ఏమంటామంటే హ్మ్. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటాం. ఓకే. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సోలార్ ఎనర్జీ, హ్మ్. విండ్ ఎనర్జీ, హ్మ్. టైడల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ వీటినన్నిటిని కూడా మనం తీసుకుంటే గనక ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటాం. అలాగే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి యురేనియం ద్వారా ఉత్పత్తి చేసేటువంటి ఎనర్జీ. ఎనర్జీ. ఓకే. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అయితే ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద చాలా తక్కువగా ఆధారపడుతున్నాం. హ్మ్. ఇప్పుడు జపాన్ ఉన్నదంటే జపాన్‌లో అక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ అంతా కూడా యురేనియం మీద నడుస్తుందండి. హ్మ్. అందు గురించి అక్కడ ఫుకుషిమా అనేటువంటి ప్రాంతంలో భూకంపం వస్తే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి అదంతా కూడా న్యూక్లియర్ ఇదయిందని చెప్పి ప్రమాదాలు ఉన్నాయి. వాటితో హుహు. కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. అవును. కాబట్టి అత్యధికంగా మనం దేని మీద ఎక్కువగా రీసో చేస్తున్నాడు సాంప్రదాయ ఇంధన వనరుల మీద. హుహు. లేదా ముఖ్యంగా సాంప్రదాయ ఇంధన వనరు అయినటువంటి ఈ యొక్క భూమిలోంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నది. ఓకే. పరిశ్రమలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కూడా దీని నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్. దీని బై హ్మ్. ప్రోడక్ట్స్ నేను చెప్పాను. పెట్రోల్ అవును. మీ వెహికల్స్ నడవాలి హ్మ్. ట్రాన్స్పోర్టేషన్. డీజిల్. డీజిల్ మీ యొక్క పెట్రోల్ ఇది నడవాలి. కెరోసిన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కెరోసిన్ యొక్క వాడకం చాలా తగ్గింది అనుకోండి. కానీ కొన్ని అయినప్పటికీ కూడా కంపెనీస్‌లో అవును. ఇండస్ట్రియల్ పర్పస్ లో అవును. కెరోసిన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ రిసోర్స్. హ్మ్. అలాగే వైట్ కెరోసిన్ అంటామండి. అంటే హ్మ్. జెట్ ఇంజిన్ ఫ్యూయల్ అనమాట అండి. హ్మ్. ఈ జెట్ ఇంజిన్ ఫ్యూయల్ అంటే ప్రపంచ విమాన రంగమే ఆగిపోతుంది అది అవును. లేకపోతే. అలాగే ప్లాస్టిక్ కెమికల్స్ హ్మ్. ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ ఈ క్రూడ్ ఆయిల్ నుంచి క్రూడ్ ఆయిల్స్‌తో. తీసేటువంటి హ్మ్. ప్రోడక్ట్స్ అండి. హుహు. ప్రపంచం నడుస్తుందే దీని మీద.